హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2024లో పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు బాషిల్ జోసెఫ్ కలిసి నటించినటువంటి గురువాయర్ అంబాల నడియల్, అంటే గురువాయర్ గుడి ముందు అనే మీనింగ్ వస్తుంది. ఆ టైటిల్ ఎందుకు పెట్టారో మీకు తర్వాత తెలుస్తుంది. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే దుబాయ్లో జాబ్ చేస్తున్న విను తన బాస్ దగ్గరికి వెళ్లి త్వరలోనే నా పెళ్లి జరగబోతుంది, కేరళలోని గురువాయర్ టెంపుల్ ముందే పెళ్లి జరగబోతుంది అని చెప్తాడు విను. అదే ఆఫీస్ లో విను టీమ్ లో వర్క్ చేస్తున్న కుంజున్ని, మిగిలిన టీం మెంబర్స్ ని చూసి, మన విను సార్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఒక బ్రదర్ ఉన్నాడు, అతను నాకు బాగా క్లోజ్, అతను నాకు కాల్ చేసి విను సార్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు నేను విను సార్ గురించి చాలా మంచిగా చెప్పి ఈ పెళ్లి సెట్ అయ్యేలాగా చేశాను. సో విను సార్ త్వరలోనే నాకు ప్రమోషన్ ఇప్పిస్తాడు అంటూ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు కుంజుణ్ణి. మరోపక్క కేరళలో విను ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. విను ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుంటూ విను పెళ్లి చేసుకోబోతున్న అంజలికి ఆనంద్ అనే ఒక అన్నయ్య ఉన్నాడు కదా, ఆ ఆనందన్ చాలా మంచివాడు అని ఆనందన్ని పొగుడుతూ మాట్లాడుతూ ఉంటారు. అదే సమయంలో నార్త్ ఇండియాలో జాబ్ చేస్తున్న ఆనందన్ బాగా షార్ట్ టెంపర్ తో ఉంటూ ప్రతిదానికి కోప్పడుతూ ఉంటాడు. అయితే విను మాత్రం పెళ్లి చేసుకోబోతున్న అంజలి కంటే కూడా అంజలి అన్నయ్య ఆనందకే ఎక్కువగా కాల్స్ చేస్తూ ఆనందని ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా చూస్తూ ప్రతి చిన్న విషయానికి ఆనందకే కాల్ చేస్తూ ఉంటాడు. ఆనందన్ కూడా వినుని ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతూ రోజుకి 10 సార్లు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. చివరికి విను అంజలికి కాల్ చేసి కూడా ఆనందన్ గురించి అడుగుతూ ఉండడంతో అంజలి కూడా మా అన్నయ్య గురించి అడగడం కాకుండా వేరే ఏదైనా మాట్లాడతావా అని అంటూ ఉంటుంది. ఆనంద ఫ్యామిలీ వారు కూడా ఆనందన్ ఎప్పుడు ఇంటికి కూడా 10 రోజులకి ఒక్కసారి కూడా కాల్ చేయడు, కానీ వినుకు మాత్రం రోజుకి 10 సార్లు ఫోన్ చేస్తున్నాడు అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ విను మరియు ఆనందన్ బాండింగ్ చూసి షాక్ అవుతూ ఉంటారు. అదే టైంలో వెడ్డింగ్ కార్డ్ ని చూసిన విను దానిలో ఫంక్షన్ హాల్ పేరుని చూసి వెంటనే తన ఫ్యామిలీకి కాల్ చేసి, మీకు వేరే ఫంక్షన్ హాల్ ఏదీ దొరకలేదా, నా ఎక్స్ లవర్ పేరుతో ఉన్న ఫంక్షన్ హాల్ ని బుక్ చేశారు అని తిట్టి వెంటనే ఆనందానికి కాల్ చేసి, నా ఎక్స్ లవర్ పేరుతో ఉన్న ఫంక్షన్ హాల్లో నాకు పెళ్లి ఇష్టం లేదు అని అంటాడు. ఆనందన్ మాత్రం ఇంకా ఎంతకాలం తన పేరు తలుచుకుని కూడా దూరంగా వెళుతూ ఉంటావు, నువ్వేం తప్పు చేశావని వెనకడుగు వెయ్యాలి, నిన్ను మిస్ అయినందుకు నీ గర్ల్ ఫ్రెండే ఫీల్ అవ్వాలి అని తనను మోటివేట్ చేయడంతో ఆ మాటలు విన్న విను కూడా ఆ ఫంక్షన్ హాల్కి ఓకే చెప్తాడు. రోజు రాత్రిళ్ళు ఇద్దరు బాగా తాగేసి ఒకరికొకరు ఫోన్ చేసుకుని గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అంజలి వినుకు కాల్ చేసిన ప్రతిసారి ఎంగేజ్ వస్తూ ఉంటుంది. ఆనందన్ వినుతో మాట్లాడుతూ, నువ్వెందుకు నీ ఎక్స్ లవర్ చేసిన మోసాన్ని మళ్ళీ తలుచుకుని బాధపడుతూ ఉంటావు, నీ దగ్గర నీ ఎక్స్ లవర్ ఫోటో ఉంటే దాన్ని తగలబెట్టి నీలో ఉన్న బాధని తగ్గించుకో అని అంటాడు. అది విన్న విను అందుకు ఓకే చెప్పి ఆనందతో, నాకు నీలాంటి బ్రదర్ లేడని చాలా బాధగా ఉంది, నువ్వు చెప్పినట్లే చేస్తాను, కానీ నువ్వు కూడా నా కోసం ఒక పని చెయ్యాలి, నువ్వు తిరిగి నీ వైఫ్ తో కలిసిపోవాలి, నా పెళ్లికి నువ్వు నీ భార్యతో కలిసి వచ్చి నన్ను ఆశీర్వదించాలి, వెంటనే నీ భార్య ఫోటోని నీ ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకో అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆనందన్ కూడా విను చెప్పినట్లుగానే చేస్తాడు. వెంటనే ఆనందన్ విను చెప్పినట్లుగానే పుట్టింట్లో ఉంటున్న తన భార్యకి సారీ అంటూ మెసేజ్లు పంపించి తనకి ఫోన్ కాల్స్ కూడా చేస్తూ ఉంటాడు. మరోపక్క విను ఇండియాకి వచ్చే ముందు అందరికి గిఫ్ట్లు ఇవ్వడం కోసం షాపింగ్ చేస్తూ బిజీగా ఉంటాడు. ఆ వెంటనే ఇండియాకి చేరుకున్న విను ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి చాక్లెట్స్ ఇచ్చి, ఇవే మీకోసం తెచ్చాను, ఫోన్ ని ఆనందన్ కోసం తీసుకుని వచ్చాను అని అంటాడు. ఆ వెంటనే విను వెళ్ళి అంజలిని కలిసి ఆనందన్ గురించే పొగుడుతూ మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క ఆనందన్ కూడా నార్త్ ఇండియా నుంచి కేరళకి చేరుకోవడంతో తన ఫ్యామిలీతో కలిసి నేరుగా తన వైఫ్ పార్వతి దగ్గరికి వెళ్ళి పార్వతిని చూసి పార్వతి పేరెంట్స్ తో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన లెటర్ ని చదివి పార్వతిని అనుమానించడం నా తప్పే, ఇంకోసారి అలాంటి తప్పు చెయ్యను అంటూ బ్లూటూత్ కాల్లో విను చెప్తున్న డైలాగ్స్ అన్ని పార్వతి ముందు
చెప్పి పార్వతిని తిరిగి ఇంటికి తీసుకుని వస్తాడు ఆనందన్. ఆ తర్వాత రోజు విను ఆనందన్ ఇంటికి వెళ్లి ఆనందన్కి ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చి తన ఎక్స్ లవర్ మీద జోక్స్ వేసుకుంటూ ఫుల్లుగా తాగుతూ పార్టీ చేసుకుంటూ ఉండగా ఆనందన్ వైఫ్ పార్వతి అక్కడికి వెళ్తుంది. పార్వతిని చూసిన విను షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆనందన్ వైఫ్ పార్వతీనే ఒకప్పుడు విను ఎక్స్ లవర్ అని తెలుస్తుంది. దాంతో పార్వతిని చూసి షాక్ అయిన విను వెంటనే తన ఫ్రెండ్ ని కలిసి పార్వతి పేరు వింటేనే నాకు చిరాకు, అలాంటిది పార్వతి ఉన్న ఫ్యామిలీలోకి ఎలా వెళ్తాను, నేనంటే దుబాయ్ లో ఉన్నాను, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, పార్వతి ఉన్న ఫ్యామిలీలో పెళ్లి ఎలా ఫిక్స్ చేయించావు అని అనగా విను ఫ్రెండ్ మరియు విను తమ్ముడు మాత్రం పెళ్లి సంబంధం మాట్లాడే సమయంలో పార్వతి గొడవపడి పుట్టింట్లో ఉంది, సో పార్వతి గురించి తెలియలేదు అని అంటారు. దాంతో విను తన ఫ్రెండ్ శంషుని చూసి ఈ పెళ్లి ఎలా అయినా ఆగిపోవాలి, కానీ ఆనందన్ ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే ఆనందన్ మంచివాడు, సో పెళ్లి ఎలా ఆపాలో ఆలోచించు అని అంటాడు. మరోపక్క పార్వతి కూడా టెన్షన్ పడుతూ ఉండగా ఆనందన్ మాత్రం నీ కోసం విను తెచ్చిన చీర కట్టుకో, విను తెచ్చిన సెంటు కొట్టుకో అంటూ వినుని పొగుడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు విను ఆనందన్కి కాల్ చేసి నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అని అనగా ఆనందన్ మాత్రం పెళ్లికి ముందు టెన్షన్ వల్ల పెళ్ళంటే భయం వేసి ఇలానే మాట్లాడతారు, ఇవన్నీ చాలా నార్మల్, నువ్వేమీ టెన్షన్ పడకు అని బాగా లైట్ గా తీసుకుంటాడు. అదే టైంలో ఆనందన్ మదర్ వెళ్ళి ఆనందన్ ఫాదర్ ని చూసి పెళ్లికి మా అన్నయ్యలు ఇద్దరినీ కూడా పిలవవచ్చు కదా అని అనగా ఆనందన్ ఫాదర్ మాత్రం మీ అన్నయ్యలు ఇద్దరు పెద్ద వెధవలు, నేను వాళ్ళని పిలవను, కావాలంటే నీ కొడుకునే వెళ్ళి పిలవమను అని అంటాడు. మరోపక్క విను వెళ్ళి అంజలిని ఇంకా విను పేరెంట్స్ ని కలిసి ఈ పెళ్లి ఇష్టం లేదు అని అనగా వాళ్ళు మాత్రం బాగా నవ్వి ఆల్రెడీ ఆనందన్ కాల్ చేసి నువ్విలా మాట్లాడుతున్నావని చెప్పాడు, ఇదంతా పెళ్లికి ముందు సహజమే, టెన్షన్ పడకు అని నవ్వి ఊరుకుంటారు. ఒక పక్క పెళ్లి ఏర్పాట్లు చాలా స్పీడ్ గా జరిగిపోతూ ఉంటాయి. దాంతో విను వెళ్లి తన కింద పనిచేసే కుంజున్నుని కలిసి నీకు ఆనందన్ మరియు తన ఫ్యామిలీ బాగా పరిచయం కదా, వారి దగ్గరికి వెళ్ళి విను దుబాయ్ కంపెనీలో చాలా స్కామ్స్ చేసి పారిపోయి ఇండియాకి వచ్చాడు అని చెప్పు, త్వరలోనే పోలీసులు అరెస్ట్ చేస్తారు అని నా గురించి బాగా నెగిటివ్ గా చెప్పు అని అంటాడు. కానీ కుంజున్ని మాత్రం నేను అయ్యప్ప స్వామి మాల వేసుకుని దీక్షలో ఉన్నాను, దీక్షలో అబద్ధాలు చెప్తే స్వామికి కోపం వస్తుంది, నేను ఆ తప్పు చెయ్యలేను అనడంతో విను తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్ ఇక్కడ కుంజున్ని నార్మల్ టీ షర్ట్ లో ఉంటాడు, అయ్యప్ప మాలలో ఉన్నాను అని చెప్పాడేమిటా అని మీకు అనుమానం వచ్చి ఉంటుంది. కానీ కేరళలో చాలా మంది మాల వేసుకుని నార్మల్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అదే టైంలో ఆనందన్ వెళ్లి తన ఇద్దరు మావయ్యల్ని చూసి పాత గొడవలు మనసులో పెట్టుకుని పెళ్లికి రాకుండా ఉండకండి, నేను పార్వతి కూడా కలిసిపోయాం, పెళ్లిలో బాగా ఎంజాయ్ చేద్దామని అంటాడు. అది విన్న ఆనందన్ మావయ్యలు పార్వతితో కలిసిపోయి మంచి పని చేశావు, ఎవడో గుర్తు తెలియని వాడు రాసిన లెటర్ వల్ల భార్యతో విడిపోవడం కరెక్ట్ కాదు అని చెప్తారు. మరోపక్క ఎలా అయినా పెళ్లిని ఆపాలి అని ఫిక్స్ అయిన విను ఫ్రెండ్ శంషు ఒక ఫేక్ డాక్టర్ రిపోర్ట్ ని రెడీ చెయ్యించి ఆనందన్కి పిల్లనిచ్చిన మామగారు డాక్టర్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్లి విను రిపోర్ట్స్ మరియు ఫోటోని చూపించి త్వరలో పెళ్లి జరగబోతుంది, రిపోర్ట్ లో ఏముందో చెప్పండి అని అంటాడు. పార్వతి ఫాదర్ మాత్రం రిపోర్ట్స్ ప్రకారం ఇతను సంసారానికి పనికిరాడు అని చెప్తాడు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా వినుని గుర్తుపట్టి పెళ్లి ఆపడానికి మాత్రం ట్రై చేయడు. దాంతో ప్లాన్ వేస్ట్ అయ్యింది అనుకుని ఒకప్పుడు ఆనందన్ చెల్లి అంజలిని లవ్ చేస్తున్నా అంటూ అంజలి వెంటపడిన జార్జిని కలిసి నువ్వు ప్రేమించిన అంజలికి పెళ్లి అయిపోతుంది, నువ్వు ఆ పెళ్లిని ఆపి అంజలిని దక్కించుకో అని అనగా జార్జ్ మాత్రం ఆ ప్రేమ గోలంతా ఒకప్పుడు, అయినా నన్ను పొందే అంత అదృష్టం ఆ అంజలికి లేదు అని చెప్తాడు జార్జ్. అలా అన్ని ప్లాన్స్ ఫెయిల్ అవుతూ ఉండడంతో విను ఫ్రెండ్ వినును చూసి నువ్వైతే సరదాగా ఒక ప్రాంక్ చేస్తేనే ఒక పెళ్లి ఆగిపోయింది, కానీ నీ పెళ్లిని ఆపుదాం అనుకుంటే ఆపలేకపోతున్నావు అని అంటాడు. అది విన్న విను తమ్ముడు విను ఒక పెళ్లిని ఆపాడా, ఎలా ఆపాడు అని అనడంతో దానికి విను ఫ్రెండ్ విను తమ్ముడిని చూసి మాకు శరవణన్ అనే ఒక తమిళ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ రోజు మీ అన్నయ్య ప్రాంక్ చేద్దాం అనుకుని పాల గ్లాస్ లో పచ్చిమిరపకాయ పేస్ట్ ని కలిపాడు, శరవణన్ ఆ పాలని తాగకుండా ఏం చేశాడో తెలియదు, కానీ కాసేపటికి పెళ్లి కూతురు గట్టిగా అరుస్తూ రూమ్ నుంచి బయటకు వచ్చేసింది, పెళ్లి క్యాన్సిల్
క్యాన్సిల్ అయ్యింది అని అంటాడు విను ఫ్రెండ్. ఆ తర్వాత విను ధైర్యం చేసి అంజలికి నిజం చెప్పాలని ఫిక్స్ అయ్యి అంజలిని కలిసి నేను ఈ పెళ్లిని ఎందుకు ఆపాలనుకుంటున్నానో అని నిజం చెప్పబోతూ ఉండగా అంజలి మాత్రం మా వదిన పార్వతి నీ ఎక్స్ లవర్ అనే కదా పెళ్లి ఆపాలనుకుంటున్నావు, మా వదిన ఆల్రెడీ నాకు ఈ విషయం చెప్పింది, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనడంతో అంజలి బాగా అర్థం చేసుకుంటుంది అని హ్యాపీగా ఫీల్ అయిన విను అంజలిని పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అవుతాడు. మరో పక్క పార్వతి ఆనందన్ దగ్గరికి వెళ్లి నిజం చెప్పాలి అనుకోగా ఆనందన్ మాత్రం నీ గతం గురించి నాకు అనవసరం, నాకు చెప్పకు అని అనడంతో పార్వతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం తెలియక విను ఫ్రెండ్ వెళ్లి మాయన్ని కలిసి మన బ్యాచ్ లో పెళ్లిళ్లు చెడగొట్టడంలో నువ్వే ఎక్స్పెక్టివ్ కదా, మన విను పెళ్లిని ఆపేయి అనడంతో మాయన్ జరిగింది మొత్తం తెలుసుకుని పెళ్లి ఆపడానికి ఫిక్స్ అవుతాడు. ఆ వెంటనే మాయన్ వెళ్లి ఆనందాన్ని కలిసి మీ చెల్లి అంజలిని పెళ్లి చేసుకోబోతున్న వినుకి ఒక ఎక్స్ లవర్ ఉంది, ఆ ఎక్స్ లవర్ ఎవరో కాదు నీ భార్య పార్వతి అని చెప్పడంతో ఆనందన్ షాక్ అయ్యి పార్వతి నిజం చెప్పకుండా దాచింది అనుకుంటూ పార్వతితో మాట్లాడడం ఆపేసి వినును కూడా బాగా కొట్టి ఈ పెళ్లి జరగదు అని అనగా విను మాత్రం ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని ఛాలెంజ్ చేసి వెళ్తాడు. అలా అప్పటి వరకు పెళ్లిని ఆపాలి అనుకున్న విను పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అవ్వగా అప్పటి వరకు పెళ్లి జరగాలి అనుకుంటున్న ఆనందన్ పెళ్లిని ఆపాలి అని ఫిక్స్ అవుతాడు. ఆనందన్ వెంటనే తన పేరెంట్స్ దగ్గరికి వెళ్లి ఈ పెళ్లి ఇష్టం లేదు ఆపేయండి అని అనగా ఆనందన్ పేరెంట్స్ మాత్రం కారణం చెప్పకుండా పెళ్లి ఆపమంటే ఆపేదే లేదు అని అంటారు. దాంతో కారణం చెప్పలేని ఆనందన్ వెళ్లి అంజలిని కలిసి వినుకి ఆల్రెడీ ఒక లవ్ అఫైర్ ఉండేది, డ్రింకింగ్ అలవాటు కూడా ఉంది, పెళ్లి క్యాన్సిల్ చేసుకో అని అంటాడు. అంజలి మాత్రం ఇవన్నీ ఆల్రెడీ నువ్వే చెప్పేశావు, పైగా ఇవన్నీ కామన్ అని చెప్పావు కదా, నాకు విను నచ్చాడు, నాకు ఈ పెళ్లి ఇష్టమే అని అంటుంది. దాంతో ఆనందన్ ఎలా అయినా సరే ఈ పెళ్లిని ఆపాలి అని ఫిక్స్ అవుతాడు. అదే టైంలో శబరిమల యాత్రని పూర్తి చేసుకుని వచ్చిన కుంజుణ్ణి వినుని కలిసి ప్రసాదం పెట్టి ఇప్పుడు మాల తీసేశాను కదా, అందుకే వెంటనే అంజలి ఫాదర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పమన్నట్లుగానే అబద్ధాలు చెప్పి వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న విను ఇప్పుడు నేను అంజలిని పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉంటే ఇప్పుడు వెళ్ళి ఇలా చెప్పావా అంటూ కుంజుణ్ణి బాగా కొడతాడు. మరో పక్క ఆనందన్ వెళ్లి పార్వతి ఫాదర్ ని కలవగా పార్వతి ఫాదర్ ఆనందాన్ని చూసి ఎవరో ఏదో లెటర్ రాశాడని ఒకసారి పార్వతితో గొడవ పడ్డావు, ఇప్పుడు మళ్ళీ ఏమైంది అని అనగా అది విన్న ఆనందన్ ఆ పెళ్లి కొడుకు వినునే పార్వతి ఎక్స్ లవర్ అని విను ఫోటోని చూపిస్తాడు. విను ఫోటోను చూసిన పార్వతి ఫాదర్ గుర్తుపట్టి రీసెంట్ గానే వీడి ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి కొన్ని రిపోర్ట్స్ ని ఇచ్చారు, వీడు అసలు సంసారానికే పనికి రాడు అని ఆ రిపోర్ట్స్ ని చూపిస్తాడు. అదే టైంలో విను వెళ్లి ఆనందన్ ఫాదర్ తో మాట్లాడుతూ ఉండగా ఆనందన్ ఆ రిపోర్ట్స్ ని తీసుకుని అక్కడికి వెళ్లి వీడు అసలు సంసారానికే పనికి రాడు అని ఆ రిపోర్ట్స్ ని చూపించగా వాటిని చూసిన విను ఇవి ఫేక్ రిపోర్ట్స్, అసలు ఈ పేరుతో హాస్పిటలే లేదు, హాస్పిటల్ ఫోన్ నెంబర్స్ కూడా తప్పు అని అనడంతో ఆనందన్ ఫాదర్ ఆనందాన్ని చూసి నువ్వు చెప్పినట్లు పెళ్లి ఆపడానికి ఫేక్ రిపోర్ట్స్ ని చెయ్యించావా అని ఆనందాన్ని తిట్టి పంపించేసి వెంటనే వినును చూసి ఈ కుంజుణ్ణి కూడా ఆనందన్ ఫ్రెండే కదా, అందుకే రాత్రి నా దగ్గరికి వచ్చి నువ్వేదో స్కామ్ చేసావని చెప్పాడు, అది కూడా ఆనందన్ ప్లానే అయి ఉంటుంది అని ఈ పెళ్లి ఆగే ప్రసక్తే లేదు అని అంటాడు. అదే టైంలో అంజలిని లవ్ చేసిన జార్జ్ కూడా మనస్సు మార్చుకుని అంజలిని పెళ్లి ఆపాలి అని ఫిక్స్ అయ్యి ఆ పెళ్లిని ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరో పక్క పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా ఫాస్ట్ గా జరిగిపోతూ ఉంటాయి. ఆనందన్ వెళ్లి కుంజుణ్ణి కలిసి నీ వల్లే ఈ సంబంధం ఫిక్స్ అయ్యింది, నువ్వే వెళ్లి ఆ విను గురించి తప్పుగా చెప్పు అని అంటాడు. కుంజుణ్ణి మాత్రం ఆల్రెడీ ఆ విను ఇలాగే తప్పుగా చెప్పు అంటే వెళ్ళి చెప్పాను, మళ్ళీ వచ్చి ఎందుకు చెప్పావంటూ నన్ను కొట్టాడు, ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చావా, నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వను అని అంటాడు. దాంతో ఆనందన్ వెళ్లి తన మామయ్యలిద్దరినీ కలిసి ఈ పెళ్లిని ఎలా అయినా ఆపాలి అని అనగా అందుకు ఆనందన్ మామయ్యలు కూడా ఓకే చెప్తారు. అదే టైంలో విను ఫ్రెండ్ వెళ్లి ఒక రౌడీని కలిసి ఆనందన్ని చూపించి వాడు మా ఫ్రెండ్ పెళ్లిని ఆపాలనుకుంటున్నాడు, వాడిని కొట్టి వార్నింగ్ ఇవ్వండి అని చెప్తాడు. మరో పక్క ఒకప్పుడు విను ప్రాంక్ చేద్దాం అనుకుని శరవణన్ పెళ్లి పాడు చేశాడు కదా, ఆ కోపంతో శరవణన్ ఇప్పుడు మళ్ళీ పెళ్లి జరగక పెద్ద మాఫియా డాన్ లాగా ఎదిగి విను పెళ్లిని ఆపడం కోసం పెళ్లికి వచ్చి ఉంటాడు. దాంతో విను వెళ్లి శరవణన్ని చూసి జరిగిందేదో జరిగింది అవన్నీ మర్చిపో అని అనగా శరవణన్ మాత్రం నేను నీ పెళ్లి ఆపే వరకు నిద్రపోను అని అంటాడు. అలా పెళ్లి రోజు రానే వస్తుంది. అందరూ గురువాయూర్ టెంపుల్ ముందుకు చేరుకుని
పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. పెళ్లి ఆపాలి అనుకునే వారందరూ కూడా ఆ పనుల్లో బిజీగా ఉండగా విను ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలాగైనా పెళ్లిని జరిపించాలి అని ట్రై చేస్తూ ఉంటారు. శరవణన్ పెళ్లి ఆపడానికే వచ్చాడు అని తెలుసుకున్న ఆనందన్ శరవణన్ దగ్గరికి వెళ్లి, నేను కూడా ఈ పెళ్లి ఆపాలనుకుంటున్నాను, సో మనమిద్దరం ఒకే టీం, ఇంతకీ ప్లాన్ ఏమిటి, ఎలా ఆపాలనుకుంటున్నావు అని అంటాడు. శరవణన్ మాత్రం నేను ప్లాన్ ని లీక్ చెయ్యను అని అంటాడు. అదే టైంలో పెళ్లి షూట్ చేయడానికి వచ్చిన కెమెరామెన్లు డ్రోన్స్ తో పెళ్లి మొత్తం షూట్ చేస్తూ ఉంటారు. శరవణన్, ఆనందులు ఇంకా అంజలిని లవ్ చేసిన జార్జ్ వీళ్ళందరూ పెళ్లిని ఆపాలి అనుకుంటూ ఉండగా ఆనందన్ మావయ్యలు మాత్రం పెళ్లిని ఆపకుండా పెళ్లి అయిపోయిన తర్వాత గొడవలు జరిగి ఇద్దరు విడిపోయేలాగా చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. నిజానికి ఆనందన్ వైఫ్ పార్వతి గురించి కూడా ఆనందన్ మావయ్యల లెటర్ పంపించి వారు గొడవ పడేలాగా చేసి ఉంటారు. ముహూర్తం టైం దగ్గర పడగా ఆనందన్ వైఫ్ పార్వతి కనిపించకుండా పోతుంది. శరవణన్ వినును చూసి, నేనే పెళ్లి కూతురు పార్వతిని కిడ్నాప్ చేశాను, పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా అని నవ్వుతూ ఉంటాడు. అది విన్న విను కూడా నవ్వి పార్వతి పెళ్లి కూతురు కాదు అని అంటాడు. ఆనందన్ వెంటనే శరవణన్ని చూసి ప్లాన్ ఏమిటి అని అడుగుతూనే ఉన్నాను, ప్లాన్ చెప్పకుండా నా వైఫ్ ని కిడ్నాప్ చేస్తావా అని అంటాడు. ఆ మాటలు విన్న శరవణన్, విను కాలేజీలో ఉన్నప్పుడు పార్వతినే లవ్ చేశాడు, ఈ పెళ్లి ప్రాంగణంలో పార్వతి కనిపిస్తే పార్వతీనే పెళ్లి కూతురు అనుకున్నాను అని అంటాడు. అలా ప్లాన్ ఫెయిల్ అవడంతో పెళ్లిని ఆపాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా తాలిబొట్టును తీసుకుని పరుగు తీస్తూ గందరగోళం సృష్టిస్తారు. అదే టైంలో ఆనందన్ పేరెంట్స్ ఆనందన్ని చూసి, పార్వతి జరిగిందంతా మాకు చెప్పింది, జరిగిన దానిలో పార్వతి తప్పేముంది, నీలాగా పెళ్లి ఆపాలనుకోలేదు, పెళ్లి జరగాలనుకుంటుంది అని చెప్పడంతో ఆనందన్ చేసిన తప్పు తెలుసుకుని పెళ్లిని జరిపించాలి అనుకుంటాడు. ఆనందన్ ఫాదర్ ఆనందాన్ని చూసి, మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటే నీ మామయ్యలో చూడలేరు, అందుకే ఇప్పుడు కూడా జరుగుతున్న గందరగోళం చూసి ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారో నువ్వే చూడు అని అంటాడు. ఆ మాటలు విన్న ఆనందన్ వెళ్లి పెళ్లి ఆపాలని చూస్తున్న అందరినీ కొట్టి వాళ్ళని ఆపుతూ ఉండగా వారి చేతిలోని తాలిబొట్టు వెళ్లి డ్రోన్ మీద పడుతుంది. కెమెరామెన్ కి ఆ డ్రోన్ కంట్రోల్ పోగా డ్రోన్ నేరుగా విను దగ్గరికి వెళ్లి ఆ తాలిని వినుకిచ్చి అక్కడి నుంచి నేరుగా గుడిలోకి వెళ్లిపోతుంది. అది చూసిన ఆనందన్ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ పెళ్లి జరగడం కోసం ఇలా చేశాడు అని అర్థం చేసుకోగా విను అంజలిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అన్నట్లు మీరు ఇబ్లీస్ అనే మలయాళ కామెడీ మూవీని చూసారా? మూవీ అయితే చాలా కొత్త కాన్సెప్ట్ తో చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.